హలో ఫ్రెండ్స్, వినాయక చవితి గురించి మరి అందరమే కొన్ని రకాలైన కథలు వింటుంటామండి. ఆ కథల వెనక ఉన్న కొన్ని కారణాలు చర్చిద్దామా? వినాయక చవితిని బాగా జరుపుకుందాము, దాంట్లో ఉన్న ఆ మంచిని గ్రహిద్దాము, దాంట్లో ఉన్న ఆరోగ్యాన్ని కూడా స్వీకరిద్దాము. దాంతోపాటు మరి కొన్ని తెలుసుకోదగిన విషయాలు కొన్ని ఉన్నాయి అనిపించింది నాకు. అదే మరో కోణం అని చెప్పి అసలు దీంట్లో ఉన్న విషయాలేంటో చూద్దామా? ఇక్కడ వినాయక చవితికి ఒక 4 కథలు 5 కథలు చెప్తున్నానండి. ఆ కథలు మరి ఒక్కసారి మనం కూడా పరిశీలించి వాటి వెనక ఉన్న విషయాలను చూసుకుందామని నాకు అనిపించింది. కొద్దిగా విశ్లేషణ చేద్దాం. మన ఈ పండగలకి సైన్స్కి సంబంధం ఉందని అందరూ చెప్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, లేకపోతే ఇంకా వేరే శాస్త్రాలు, వేదాలు, వీటన్నిటి వెనుక ముఖ్యంగా ఆరోగ్యం చాలా మిళితమై ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా. మనం కూడా కొంచెం ఈ పండుగని మొట్టమొదటి వచ్చే పండుగ కాబట్టి కొంచెం విశ్లేషిద్దామండి. కొంచెం ఓపికగా చూడండి. నాకు తెలిసి అయితే మనకి వినాయక చవితి వ్రతకల్పం అనే పుస్తకం ఇస్తారు. దాంట్లో సూత మహర్షి శౌనకాది మహామునులకి విషయాలు చెప్తుంటాడు. అన్ని విషయాలు చెప్పాలంటే సూత మహర్షి, ఈ సూత మహర్షి ఎవరి కొడుకు? వ్యాస భగవానుడి కొడుకు. ఆయన చిన్న వయసులోనే సన్యసిస్తాడు. ఆయన చాలా నిష్ఠగా ఉంటాడు. వ్యాస భగవానుడి కన్నా కూడా ఇంకా పూజించదగిన వాడు. సరే, ఈయన మిగిలిన విషయాలన్నీ కూడా వీళ్ళకి చెప్తుంటాడు. మరి దీంట్లో ముఖ్యంగా వినాయకుడి జననం ఎలా జరిగింది అనే విషయాన్ని తెలియచేస్తూ మనకు ఒక కథ ఉంది. ఆ కథ కన్నా ముందు గజాసురుడు అనే, అసురుడు అంటేనే రాక్షసుడు, గజాసురుడు అనే రాక్షసుడు చాలా బలవంతుడు. శివుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి, ఆ శివుడు ప్రత్యక్షమైన తర్వాత వరం కోరుకోమంటే ఏమంటాడంటే, స్వామి నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా కడుపులో నేను నివసించు అంటాడు. మరి శివుడు బోళాశంకరుడు కదా, అందుకని అలాగే అంటాడు. ఎప్పుడు కూడా ఆలోచించుతాము, తర్వాత చూద్దాము అనే గుణం కాదు. అందుకే మన శివుడిని ఏమంటారంటే, మన శివయ్యని బోళాశంకరుడు అంటారు. అందుకని ఆ కడుపులో నివసిస్తున్నాడు. గజాసురుడి కడుపులో శివుడు ఉన్నాడు. మరి శివుడు లేకపోతే అసలు ఈ లోకాలన్నీ ఏమైపోతాయండి? తల్లడిల్లిపోతాయి. పార్వతీదేవి ఎంతకీ కూడా శివుడు కనిపించకపోయేసరికి ఆమె అల్లాడిపోయి ఏం జరిగిందో దివ్య దృష్టితో కనుక్కొని ఆ గజాసురుడు అనే రాక్షసుడు కడుపులో చిక్కుని ఉన్నాడు, ఆయన ఎలా రక్షించాలి అని చెప్పి ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తి ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఆ దేవతలందరినీ తీసుకొని, సరే నీ భక్తులను నేను రక్షిస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆ దేవతలందరితో కలిసి గజాసురుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విధంగా నిర్ణయించుకుంటారు? ఆ గజాసురుణ్ణి ఆకర్షించాలి. అందుకోసమని ముందు శివుడి వాహనమైన నంది ఉంది కదా, నందికి విపరీతమైన ప్రేమ స్వామి వారంటే. అందుకని నంది స్వామి గురించి ఎదురెదురు చూస్తూ ఉంటాడు. ఆ నందిని తీసుకొని దేవతలందరూ కలిసి, బ్రహ్మతో కలిసి, విష్ణు భగవానుడు అందరూ కలిసి మారువేషాల్లో గజాసురుడి దగ్గరికి వెళ్తారు. ఆ గజాసురుడు కొలువు తీరున్నాడు. అయితే వీళ్ళు నృత్య సంగీతాలతో చాలా పేరు తెచ్చుకుంటారు. ఆ పేరు ఆ నోట ఈ నోట విని గజాసురుడు కూడా ఆ నృత్యాన్ని తిలకించాలి అని చెప్పి వాళ్ళని పిలిపిస్తాడు. ఎవరిని? విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి అని తెలియదు కదా, ఆ నృత్య సంగీత బృందాన్ని మొత్తాన్ని కూడా పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు నంది వాహనం కదా, శివుడికి వాహనం కదా, ఆ నంది గంగిరెద్దులాగా మారిపోతాడు. ఆ గంగిరెద్దును ఆడించే ఆయన ఉన్నాడే ఆ మేళగాడు, ఆ మేళగాడు సన్నాయి, చిరుగజ్జలు, ఆ చిరుగజ్జలు తోటి, సన్నాయి తోటి వాయిద్యాలు మిగిలిన దేవతలకి ఇచ్చి ఈ లయబద్ధంగా అడుగులేయమని చెప్తాడు. బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ లయబద్ధంగా ఈ వాయిద్యాలకి అనుకూలంగా బ్రహ్మాండమైన, విపరీతమైన, అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ నందిని ఎలాగంటే అలాగా ఆ మేళగాడు అలా తిప్పుతూ వాయిద్యాలు మోగిస్తూ నృత్యం చేపిస్తూ ఉంటే ఆ విపరీతమైన ఆనందాన్ని పొందిన గజాసురుడు అద్భుతంగా పరవశించిపోయి ఆ పరవశంలో వీళ్ళందరూ ఇది అయిపోయినాక, ఈ నాట్యం అంతా ముగిసినాక సహజంగా రాజులు ఏమంటారు? ఏం కావాలో కోరుకోండి అంటారు. ఇంత అద్భుతమైన నృత్య సంగీతాలని నాకు చూసే అవకాశాన్ని కల్పించారు కాబట్టి మీకేం కావాలో కోరుకోండి అంటారు. అందుకని సరే వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా, చెప్తాడు
శివుడు ఉండాల్సిన స్థానము ఎక్కడ? నంది వాహనం మీద. కానీ ఆ శివుడు ఎక్కడున్నాడు? నీ కడుపులో ఉన్నాడు. కాబట్టి శివుడు ఉండాల్సిన ప్రదేశంలో ఉంటేనే బాగుంటుంది, లేదంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. మాకు నీ కడుపులో ఉన్న శివుడు కావాలి అనగానే ఆయనకి అర్థమైపోయింది. ఈ రూపంలో వచ్చింది దేవాది దేవుడైన విష్ణుమూర్తి అని ఆయనకు అర్థమైంది. తనకి చావు దగ్గరకు వచ్చిందని, దాన్ని ఎవరు తప్పించలేరని, మహాబలశాలి అయిన విష్ణుమూర్తి చేతిలో తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదని ఒప్పుకొని చివరికి తన తప్పు తెలుసుకొని తనకున్న గర్వం అంతా దిగిపోగా స్వామివారిని వేడుకుంటాడు. స్వామి, నేను ఎలాగో మరణిస్తాను, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిందే, నేను నా పశ్చాత్తాపడుతున్నాను, కానీ ఒక వరం కోరుకుంటా, ముల్లోకాలలో కూడా నా తలని పూజించే వరం ఇవ్వు స్వామి. అదేవిధంగా నా చర్మాన్ని, ఆ శివుడు చర్మధారి కావాలి, అంటే చర్మాన్ని ధరించాలి, ఆ విధంగా నాకు వరం ఇవ్వండి అని చెప్పి అంటే సరేనని దేవాది దేవుడు ఇస్తాడు. ఆ ప్రకారంగా గజాసురుణ్ణి నంది ఎప్పుడని ఎదురు చూస్తున్నాడు కదా, విపరీతమైన ఆవేశం, కోపము ఆవేశంతో ఉన్నాడు, స్వామివారిని మింగేశాడని. స్వామి లేకుండా నందీశ్వరుడు ఉండలేడు ఒక్క క్షణం కూడా. అలాంటి నంది కొమ్ములతో కుమ్మేసి అతని చంపేస్తే ఆ కడుపును చీల్చుకుంటూ శివుడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు శివుడికి చెప్తాడు, ఏమని చెప్తాడంటే, శివయ్య, నువ్వు ఇలాంటి వరాలు ఎందుకు ఇస్తావు ఆలోచించకుండా, దుష్టులకు ఎప్పుడు కూడా ఇలాంటి వరాలు ఇవ్వబాకు తొందరపడి అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తాడు. కానీ శంకరుడు వింటాడా? మన శంకరుడు ఎవరండి? బోళా శంకరుడు. కాబట్టి ఆయన ఏం ఆలోచించడు, ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. ఆయన రక్షించడానికి ఆ విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ముల్లోకాలను కాపాడటానికి ఆయన వచ్చేస్తాడు. ఈ విధంగా ఈ కథ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, దుష్టులకి పాముకు పాలు పోసినట్టు అంటారే, పాములు ఎందుకంటే అంటాం అని అట్లా అనకూడదు, కానీ దుష్టులకి మంచి చేయకూడదు, దుష్టులకి ఎనక ముందు ఆలోచించకుండా చేయకూడదు అని చెప్పి ఇక్కడ ఇంకో విషయం కూడా, సమయస్ఫూర్తి, ఏ సమయానికి ఏ పని చేయాలనే విషయాన్ని విష్ణుమూర్తి చక్కగా మనకు తెలియచేశాడు. ఆ సమయానికి తగినట్టుగా మేళగాడు వేషం వేసుకుని అక్కడికి వెళ్ళాడు. నేను విష్ణుమూర్తిని కదా, నేను ఈ రూపం ధరించకూడదు కదా, నేను గొప్పవాడిని కదా అనుకోకుండా తన మిత్రుడి కోసం అనుకోండి, ఇద్దరు ప్రభు అనుకుంటారు. కాబట్టి ఈ కథ ద్వారా నాకు విషయం తెలిసిందండి. ఇప్పుడు ఆ కథని మళ్ళీ కొనసాగిద్దాం. తర్వాత కథ.